అయితే చిన్న బాబుకు ఒక కష్టం వచ్చి పడ్డది. అసలు యాక్చువల్గా 100 ఏళ్ళు జీవించాలి, తర్వాత మంచిగా ఆడుతూ పాడుతున్నటువంటి బాబుకు కష్టం వచ్చింది. ఒక్కసారి వాళ్ళని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. ఏమైంది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది సార్? అయితే మాది కొంచెం దగ్గర నుంచి ఉస్నాబాద్ మండల్ సార్, గ్రామం మిర్జాపూర్ సార్, సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్టిక్ మండలం ఉస్నాబాద్ సార్, గ్రామం మిర్జాపూర్ బల్నాయతండ సార్. ఓకే. అయితే సార్ నెల క్రితం ఫీవర్ వచ్చింది సార్ అబ్బాయికి, దుగ్గ. ఓకే. అయితే సార్ ఫీవర్ వచ్చింది, ఉస్నాబాద్ కీర్తన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే సార్ ఏమో హన్మకొండ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిండు సార్. కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడు. హన్మకొండ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిరు సార్. అయితే ఆడ వెళ్ళినాం, 4 రోజులు అడ్మిట్ చేసుకున్నారు సార్. జ్వరం ఇన్ఫెక్షన్ కొంచెం 4 రోజుల తర్వాత తక్కువ అయింది సార్. మళ్ళా డాల్ఫిన్ హాస్పిటల్ నుంచి ఇంటికి పంపింది సార్. అయితే మళ్ళీ 2 రోజులు ఫీవర్ స్టార్ట్ అయింది సార్. అయితే మా భార్యకి సార్ ఈ కన్ను కొంచెం చిన్నగా అయింది సార్, రైట్ సైడ్ది. మా భార్యకి కన్ను చిన్నగా ఎందుకు అవుతుంది అంటే ఏమో మనకి ఇప్పుడు లేచిండు కదా దాని కోసం అని అనుకున్నారు సార్. మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయ్యే వరకు ఉష్ణ వెళ్ళాం సార్ కీర్తన్ హాస్పిటల్కి. మళ్ళీ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిరు సార్. అయితే అరే నిన్ననే జ్వరం తక్కువ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, వాళ్ళ డాక్టర్లు పరిచయం అయ్యారు సార్ హన్మకొండలో డాల్ఫిన్లో. అయితే కన్ను కొంచెం చిన్నగా అయ్యే వరకు మా భార్య సార్కి చెప్పింది సార్. అయితే వాళ్ళు బాబుకు ఆడిచ్చారు 10 నిమిషాలు 15 నిమిషాలు. అయితే ఈ ఫేస్ ఇట్లా వన్ సైడ్ పోతుంది సార్. అయితే వాళ్ళు నేను ఇంటికాడ ఉన్నా సార్, మా భార్య మా బొమ్మడిది ఆడ ఉన్నారు. అయితే బాబుకు పక్షవాతం వచ్చింది అని వాళ్ళు చెప్పితే స్కానింగ్ పంపారు సార్ హన్మకొండలో, వేరే సూర్య స్కానింగ్ అని. ఆడ పంపిస్తే సార్ ఆడ ఏమైందంటే కడుపులో ఒక గడ్డ అయింది, కిడ్నీ గడ ఒక గడ్డ అయింది, ఇక్కడ మన వలన కాదు కిమ్స్ హాస్పిటల్ వెళ్ళుర్రి అని వాళ్ళు రాసిచ్చారు సార్. అక్కడ సరే ఏదైనా పర్లేదు నా కొడుకుతో ఏది పెద్ద అని నేను కిమ్స్ హాస్పిటల్ పోయినా సార్. ఆడపోతే వాళ్ళు అన్నారు సార్ ఫస్ట్ మనకి దానిలో ప్రాబ్లం కనబడుతుంది, దీనిలో ఏం తెలుస్తలేదు, దీంతో పెద్ద స్కానింగ్ తీయాలి, మీరు అడ్మిట్ అయితే అండి రోజుకు సార్ 1,30,000 ఖర్చు అయితే అని వాళ్ళు అన్నారు సార్. సరే ప్రాబ్లం ఏంటట? క్యాన్సర్ అట సార్. క్యాన్సర్ సార్. అయితే సరే సార్ ఈ బాబే సార్. అయితే క్యాన్సర్ అటాక్ అయిందంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు పిల్లగాడు పాపం. అయితే సార్ సరే ఎంతైనా పెట్టుకుంటా సార్, జీతం ఉండో ఏదో ఉండి. నేను ట్రాక్టర్ డ్రైవర్ సార్, ట్రాక్టర్ డ్రైవర్. నా పిల్లప్పుడు వరకట్నం కింద కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్. ఆ గొర్రెలు తీసుకున్నా, ఒక 20 గొర్రెలు అయిపోయినాయి సార్. ఆ గొర్రెలు అమ్మేసాను సార్, 2 లక్షలు వచ్చినాయి. పొలం ఉంటే 20 గుంటలు ఉంటాయి సార్ భూమి, అమ్మేసిన 10 లక్షలు అయినాయి, 12 లక్షలు సార్. 12 లక్షలు హన్మకొండ ఇటు 50,000 ఖర్చు అయినాయి సార్. ఈ మన కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో 12 రోజులు ఉన్నాం సార్, 9,50,000 అయింది సార్. కాళ్ళ పడే వరకు డిస్కౌంట్ ఇవ్వాలి 20,000 చేశారు సార్, మొత్తం 10 లక్షలు ఖర్చు అయినాయి సార్. అందుకే మేము మొన్న సార్ మా ఉష్ణ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కలిసినాం సార్. అయితే మా సార్ ఇప్పుడు మా నియోజకవర్గమే కదా, అయితే మా సార్ వలన కిమ్స్ హాస్పిటల్ వేరే ఎక్కడ నాకు పంపిస్తారని సార్ దగ్గర పోయినాం సార్. సార్ దగ్గర పోతే బాబు మీరు హైదరాబాద్ వస్తారన్నారు సార్. మేము పొన్నాం సార్. సరే వస్తాం సార్ అంటే వాళ్ళ చారి అట సార్, వాళ్ళ హాస్పిటల్ మీద బాస్ అట సార్. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్. పోండి బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో పోండి, ఆడ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే నా బాబు సార్ మంచిగా ఉండాలని మేము అప్పుడు గెలిపించుకున్నాం సార్కు, మా ఊరు నుంచి మా మండలం నుంచి సార్. ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం అని గెలిపించుకున్నాం సార్. అయితే మాకు సాయం చేస్తారని పోతే ఏం పట్టి చేయలేదు సార్, పొన్నాం సార్. సరే మళ్ళీ వాళ్ళ ముక్క పరీక్ష ఇక్కడ నుంచి ముక్క పరీక్ష చేశారు సార్, కడుపు నుంచి ముక్క పరీక్ష వచ్చిన తర్వాత బాబు మీరు రాను బాబు అప్పుడు అంటే ఒక 4 రోజులు ఇంటికి పంపింది సార్. ముక్క పరీక్ష బెంగళూరు ముంబై పోతాడ సార్. సరే అని మళ్ళీ పోయినా సార్. ఆపరేషన్ చేయాలంటే సార్ 30 లక్షల నుంచి ఖర్చు అవుతాయి బాబు. 30 నుంచి కింద అయినా కావచ్చు, పైన అయినా కావచ్చు, ఎక్కువ కావచ్చు కదా, మినిమం మాత్రం 30 లక్షలు ఖర్చు అవుతాయి బాబు. అంటే సార్ మరి ఎట్లా సార్ నా పరిస్థితి అంటే, బాబు నువ్వు ఏమైనా చెయ్యి, లేకపోతే గవర్నమెంట్లో తీసుకుంటావు, నీ కొడుకు ఆపరేషన్ చేస్తే బతుకుతాడు బాబు, 2nd స్టేజ్లో ఉన్నాడు, ఏడో గడ్డ ఉన్నాయి సార్, ఏడగడ్డ ఉన్నాయి. అయితే సార్ సరే సార్ అని మేము పొన్నం ప్రొఫెసర్ వారికి ఎవరు సలహా చేయరు సార్. అయితే నాకు సార్ అంటే చాలా ఇష్టం సార్, మన తిరుమల మల్లన్న సార్. ఎప్పటికీ లైవ్ చూస్తూ ఉంటా సార్ నేను ఎప్పటికీ. అయితే సార్ నుంచి మన లైవ్లో ఈ పెద్ద సార్లు ఎవరైనా అన్నదాత నా కొడుకు అంటే నాకు ఇచ్చే డబ్బులు అవసరం లేదు సార్, నాకు రూపాయి వద్దు సార్. ఎవరైనా సార్లు పెద్దలు సార్ దాతలు వాళ్ళు ఎవరైనా సాయం నాకు ఆపరేషన్ ఫ్రీగా చేస్తే ఆ దేవునికి సార్లకు కోరుకుంటున్నా సార్. ఇంకోటి సార్ మా భార్యకు పవన్ కళ్యాణ్ సార్ అంటే మన డిప్యూటీ సీఎం చాలా ఇష్టం సార్, నాకు కూడా ఇష్టం సార్. ఆ సార్ కూడా కొంచెం రిక్వెస్ట్ దండం పెడితే కోరుకుంటున్నాను సార్, నా కొడుకు కొంచెం ఆపరేషన్ చేయించాలని. అందరికి దేవుళ్ళకు అందరి పెద్ద సార్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరు అయితే సార్ నేను
నాకు తెలిసేమో సార్, ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళ నుంచి నాకు రూపాయి వద్దు సార్, నా జేబులో నాకు డబ్బులు రూపాయి వద్దు సార్. ట్రీట్మెంట్ చేపిస్తారు, నాకు ఆపరేషన్ సర్జరీ చేయాలని ఆ దేవునికి కోరుకుంటున్నా సార్. ఎవరు ముందు వస్తారో వాళ్ళ దేవుడు మంచిగా చూసుకోవాలి సార్. నా కొడుకు చిన్న 2 సంవత్సరాల సార్, కూడా అబ్బాయి సార్, మస్తు. ఒకవేళ ఇది ఎవరైనా అంటే సహాయం చేయాలనుకుంటే, అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే అసలు యాక్చువల్గా మాకేం డబ్బులు ఏం అవసరం లేదు, కాకపోతే ఏంటంటే బాబుకు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళైనా డాక్టర్లైనా కొంచెం ఈ నెంబర్ రాస్తాము, ఆ డాక్టర్లు కానీ హెల్ప్ చేయండి. లేదంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఫోన్పే, గూగుల్ పే అటువంటి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఒక నెంబర్ రాస్తాం దయచేసి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని, మంచి యాక్టివ్గా ఉన్నాడు బాబు, యాక్టివ్గా ఉన్న బాబు ప్రాణాన్ని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మీ నెంబర్ చెప్పు సార్. 966 సార్, 966 84 22 59 సార్. భూపాల్ సార్. ఏంది? భూపాల్ పేరు భూపాల్ అని వస్తుందా సార్? భూపాల్ సార్, భూపాల్ అని వస్తుందంట. భూపాల్ సార్. అది ఏది? ఓకే. వాళ్ళు ఇచ్చే ఎవరో వాళ్ళకు తోచినంత సహాయం చేయాలని మేము కోరుకుంటాం సార్. ఇక తోచినంత సహాయం చేసే వాళ్ళు మేము దేవుని కంటే ఎక్కువగా భావిస్తాం సార్. రోజు పొద్దున లేచి వాళ్ళని కోరుకుంటాం సార్. బాబు, చిన్న బాబు వాళ్ళ చేసే హెల్ప్ మీద మాత్రమే ఆధారపడి ఉంది సార్. పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంచెం ఎంతో కొంత అందరికీ హెల్ప్ చేస్తారు. మా చిన్న బాబుని కూడా కొంచెం హెల్ప్ చేయాలని కొంచెం మేము కోరుకుంటున్నాం సార్. ఫోన్పే, గూగుల్ పే ఉన్నది దీని నెంబర్కి 9666842259 9666842259. ఈ నెంబర్ భూపాల్ అని వస్తుందంట. నీ పేరు భూపాల్ సార్? నా పేరు సార్ భూపాలు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవ్వచ్చు. లేదంటే ఎవరైనా నిజంగా ఒకవేళ డాక్టర్లు కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్ ముందుకు వస్తే, డాక్టర్లు కానీ ఎవరైనా హాస్పిటల్ ముందుకు వస్తే అతను ట్రీట్మెంట్ చేయిస్తుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఆ చిన్న బాబు ప్రాణం కాపాడడానికి మీ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు సార్. దండం పెడతా సార్, ఎందుకంటే ప్రాణాలు కాపాడు సార్. నాకు 1 రూపాయి మనీ వద్దు సార్. నేను అయితే నాకు కొనాలనో ఏదో నేను సంపాదించాలి, నాకు అవసరం లేదు సార్. నా కొడుకు నాకు బతికిస్తే ప్రపంచం తెలియని బాబుకి ఇంత పెద్ద జబ్బు అయితే సార్ నాకు రూపాయి వద్దు సార్. బాబు కోసం సత్యం చేపిస్తాను, దేవుని కోరుకుంటున్నాను సార్. ఎవరు ముందుకు వస్తారో కొంచెం సార్ ప్లీజ్ సార్. ఎవరైనా దేవుళ్ళు ఫోన్పే, గూగుల్ పే చేయండి. 9666842259. ఒకవేళ నిజంగా ఎవరైనా ట్రీట్మెంట్ ఇట్లా చేయిస్తే మాత్రం ఇంకా సంతోషం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్న ఎవరు పవన్ కళ్యాణ్ కూడా, అంటే వాళ్ళ అభిమానంట, పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ స్పందించాలని చెప్పేసి ఆమె కోరుకుంటున్నారు. నిక్ నేమ్ సార్ గబ్బర్ సింగ్ అని పెట్టుకున్నాం సార్. గబ్బర్ సింగ్ అని పెట్టుకుంటారంట నిక్ నేమ్ పెట్టుకున్నాం సార్. పేరు గబ్బర్ సింగ్ సార్. సార్ దయచేసి సార్ ఎవరైనా సాయం చేయండి సార్, మీ కాళ్ళ పడతా సార్ ప్లీజ్ సార్. ఓకే ఏం సార్ దయచేసి సార్ ప్లీజ్ నా కొడుకుని బతికించండి సార్. కాళ్ళ బట్టి మొక్కుతున్నా సార్. సార్ నాకు మల్లన్న సార్ అంటే కూడా చాలా ఇష్టం సార్. కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అన్యం పుణ్యం తెలియని బాబుకి ఇంత పెద్ద ఎప్పుడు అనుకోలేదు సార్. బాబు కష్టం చూసైనా కొంచెం కరుణించాలని, కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాం సార్. ఇక మాకు ఆస్తి అంతస్తులు ఏం లేవు సార్. ఉన్నదట్లా మొత్తం అమ్మేసినాం సార్ బాబు కోసం. బాబు కంటే పెద్దది మాకు ఏం లేదు సార్. కొంచెం బాబుకి మీరు తోచినంత, వేలల్లో లక్షల్లో కోట్లల్లో మనుషులు ఉన్నారు సార్. తోచినంత మనిషికి రూపాయి ఇచ్చినా కూడా బాబు కొంచెం ట్రీట్మెంట్ అనేది కొంచెం జరుగుతుంది సార్. మా బాబుని కొంచెం వాళ్ళ పిల్లల్లాగే అనుకొని కొంచెం ఎంతో కొంత చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు పాపం. కొంచెం థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒకవేళ సహాయం చేయాలనుకుంటే 9666842259 నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. కొంచెం పాపం ఆ ప్రాణాన్ని కాపాడడానికి మీ వంతు సహాయం చేయండి.